నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏడేళ్లుగా వాడి కోసం ఎదురుచూస్తోంది. జై కనిపించకుండా పోతే ఖాళీగా ఎందుకుంటుంది? వెతికే ఉంటుంది. జైని కనుక్కునే ఉంటుంది. అంటే జైని రాత్రి తప్పించింది తనేనా? అయినా శ్రమ పడక్కర్లేదు. ఇది ఎంతకైనా తెగిస్తుంది. పోలీసులు జైని పట్టుకోకూడదని కావాలని పోలీసుల పక్కన చేరి జైని తప్పించిందేమో. నిజమే చంద్రుకో, ఇప్పటిదాకా ఆ చారీగాడికి జై గురించి తెలుసు అనుకుంటున్నావు, కానీ నిత్య కూడా తెలిసే అవకాశం ఉందే. వాడేమో జైకి అత్యంత విశ్వాసపాత్రుడు, ఇదేమో జైకి వీర ప్రేమికురాలు. వాడు జై కోసం ప్రాణం ఇస్తాడు, ఇది జై కోసం ప్రాణం తీస్తుంది. వాడు తెలిసినా తెలియనట్టు నటిస్తాడు, ఇదేమో తెలివిగా నటిస్తుంది. అయితే జై గురించి వీళ్ళిద్దరికి తెలిసింటుందంటావా? నిత్యకేం చెప్పాల్సిన అవసరం లేదంటావా? సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే ఉంది. అనవసరంగా మన నోరు నొప్పి పుట్టడం తప్ప మనకి ఏ ప్రయోజనం లేదనిపిస్తోంది. అలాంటప్పుడు చెప్పడం ఎందుకో, సైలెంట్గా ఉంటే పోలా? కనీసం మన గౌరవం పరువైనా మనకు దక్కుతాయి. ఏంటి నా గుమ్మం పట్టుకుని వేలాడుతున్నారు? వేరే పని లేదా మీకు? ఈ పని నువ్వే మాకు అలవాటు చేసావు. ఏం పని? గుమ్మాలను పట్టుకుని వేలాడబడటం. నాన్సెన్స్. నాకు ఆ అవసరం ఏంటి? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో పెళ్ళమ్మా. జై మంగళ ఏం మాట్లాడుకుంటున్నారు విని చెప్పమని మాకు పురమాయించలేదు. ఎన్నిసార్లు అక్కడ కబుర్లు సంగతులు నీకు జారవేయలేదో, మా కూతురుకు కూడా అంత సేవ చేయలేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నువ్వే మాకు నేర్పించావమ్మా. ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టులా, కమెడియన్స్ గా, ఆటలో అరటి పండులా ఉండే మమ్మల్ని విలన్స్ గా మార్చింది నువ్వేనమ్మా. సో వాట్? ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నారు? ఓ, నన్ను స్పై చేస్తున్నారా? ఎవరు చేయమన్నారు? నువ్వేదో మాతో పనులు చేయించావని. అందరూ నీలాగా ఏంటి? అందరికీ నీ అన్ని తెలివితేటలుండొద్దు. మీ అతి తెలివితేటలు నా దగ్గరొద్దు. ఇంతకీ విషయం ఏంటో అది చెప్పండి. నువ్వే చెప్పాలమ్మా. జై ఎక్కడున్నాడో నాకేం తెలుసు? నీకే తెలుసు. నాకేం తెలీదు. మేము నమ్మం. జైని నువ్వే దాచిపెట్టేసి రాత్రి పోలీసుల నుంచి నువ్వే తప్పించావు. నేను ఆ టైంలో పోలీసుల పక్కనే ఉన్నాను. పోలీసులకు అనుమానం రాకూడదని అక్కడే ఉండుంటావు. అందుకే వాళ్ళతో చేతులు కలుపుంటావు. అంత కర్మ నాకేం పట్టలేదు. ఏ, నువ్వు మాతో చేతులు కలపలేదా? అలాగే పోలీసులతో చేయి కలిపి జైన్ తప్పించావేమో. అడుగుతున్నాం కదా, ఆన్సర్ ఇవ్వు. మీ వెదవ డౌట్స్ కి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకేం లేదు. ఏ, నువ్వు చెప్పిన ప్రతి అర్థమైన పని మేం చేయలేదా? మాతో నిజం చెప్పడానికి ఏమైందమ్మా? అప్పుడే మేము నీకు కాని వాళ్ళమయ్యామా, పరాయి వాళ్ళమయ్యామా? తనకి అయిన వాళ్ళు ఎవరున్నారండి? సాయం చేస్తే స్నేహితులు, చేయకపోతే శత్రువులు, అంతే కదమ్మా. నోరు లేస్తుందేంటి? ఇద్దరికి ఎలా ఉంది? నా గురించి తెలిసే వాయిస్ రేస్ చేస్తున్నారా? నీతో మా గొడవ ఎందుకు గానే, మా జై ఎక్కడున్నాడో చెప్పమ్మా చాలు. తెలీదు అని చెప్తున్నాను కదా. మరి జై తప్పకుండా వస్తాడని ఎలా చెప్పావు? ఎలా చెప్పానో, ఎందుకు చెప్పానో మీకు అనవసరం. జై రావటం మాత్రం గ్యారంటీ. జై వస్తాడు, బామ్మని చూస్తాడు, అందర్నీ పలకరిస్తాడు, ఆ పోలీసులకి ఆన్సర్ చెప్తాడు. ఇన్ని చెప్పిందానివే జై ఎక్కడున్నాడో ఒక ముక్క చెప్పొచ్చు కదా. రేపు జై వచ్చాక తననే అడగండి. నాకేం తెలీదు.
జై వస్తాడు అని చెప్తున్నావు, జై గురించి తెలీదు అంటున్నావు. ఎలా నమ్మేది? నమ్మకపోతే గో టు హెల్. ఆ? ఏంటి చంద్రిక, మన దగ్గర కూడా దాస్తుంది. నిజంగా కూడా చెయ్యి ఎక్కడున్నాడో తనకు తెలియదా? తెలిసి నటిస్తోందని నా అనుమానం. సంథింగ్ ఈజ్ రాంగ్ పౌడరు. పోనీ ఆ చారి గురించి నిత్య గురించి ఆ ఏసీపీకి చెప్పేద్దామా? ఎందుకు? అదో కొత్త తలనొప్పి అవుతుంది. వాడసలే మెంటలోడు. వాడితో అస్సలు పెట్టుకోకూడదు. అయితే ఏం చేద్దాం మరే? ఎలాగో జై వస్తాడని చెప్తుంది, సిటీకి వెళ్ళి జై కోసం వెయిట్ చేద్దామా? జై వచ్చాక తనని అడుగుదాం. అంతేగా. చలో హైదరాబాద్. సార్, కమిషనర్ గారు మనల్ని అర్జెంటుగా ఎందుకు పిలిపించారు సార్? ఏముంది, మనం ఇంకా జైని పట్టుకోలేదు కదా. ఎందుకు పట్టుకోలేదని వాయించడానికో, ఎప్పుడు పట్టుకుంటారో అని వార్నింగ్ ఇవ్వడానికో పిలుచుంటారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు సార్? డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు నాపై పూలు విసిరింది, తీసుకున్నాను. ఇప్పుడు రాళ్లు విసురుతుంది, తీసుకుంటా. సారీ సార్, మీరు పూలు చల్లించుకున్న చోటే రాళ్లు విసిరించుకునేలా చేశాడు అజయ్. మనం ఏదో చేయాలి సార్. డ్యూటీ చేయడం తప్ప మనం ఇంకేం చేయగలం సోమే? ప్రజలు చట్టాన్ని చేతులకి తీసుకోకూడదు అంటారు. చట్టం చేతిలో కూడా ఏమీ లేదనే అప్పుడప్పుడు ఇలా ప్రూవ్ అవుతూ ఉంటుంది. సార్, సార్ పిలుస్తున్నారు సార్. వెళ్ళి అక్షంతలు వేయించుకుని వస్తానయ్యా. 6 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా ముప్పు తిప్పలు పెడుతున్న మాఫియా ముఠాని ది ఫేమస్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ టైకూన్ మిస్టర్ సూర్యదేవర జయసూర్య తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా అత్యంత చాకచక్యంతో పోలీసులకు పట్టించడం జరిగింది. రావయ్య ఇళయరాజా, సార్ కూర్చో. ఇట్స్ ఓకే సార్. గుడ్ న్యూస్ కూర్చుని వినాలి, బ్యాడ్ న్యూస్ నిల్చుని వినాలి. సో సిట్. థ్యాంక్ యూ సార్. గుడ్ న్యూస్ ఏంటి సార్? మార్నింగ్ న్యూస్ పేపర్, టీవీ చూడలేదా? లేదు సార్, నైట్ జర్నీ చేసి వచ్చాను. మార్నింగ్ లేవగానే మీ కాల్ వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మన డిపార్ట్మెంట్ను పొగుడుతున్నారయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? నేను ఇంకా జైని పట్టుకోలేదు. బట్ ఒక పెద్ద గ్యాంగ్ను జై మనకు పట్టించడానికి కారణం నువ్వే. నేనా? ఏమంటున్నారు సార్? ఆఫ్ కోర్స్, ఇందులో జై పార్ట్ ఎక్కువ ఉందనుకో. సార్, కాస్త అర్థమయ్యేలా చెప్తారా? జై ఏంటి, గ్యాంగ్ని పట్టించడం ఏంటి, అసలు ఏం జరిగింది? సార్, జై మిస్ అయ్యాడు. నో, హీఈస్ ఇన్ అండర్ కవర్ ఆపరేషన్. అండర్ కవర్ ఆపరేషనా? బట్ హీస్ నాట్ పోలీస్ ఆఫీసర్. ఎస్, అతను పోలీస్ కాదు, మిలిటరీ కాదు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఏదీ కాదు, పొలిటికల్ లీడర్ కూడా కాదు. అతను ఓ హీరో, రియల్ హీరో. మనల్ని సేవ్ చేయడానికి తన ప్రాణాన్ని, ఫ్యామిలీని పణంగా పెట్టిన గ్రేట్ హీరో. పోలీసులు మాఫియాలో చేరి మాఫియాను చంపడం చూసుంటావు, మాఫియా పోలీసులో చేరి పోలీసులను చంపడం వినుంటావు. బట్ ఒక కామన్ మ్యాన్, సారీ ఒక బిజినెస్ మ్యాన్ పోలీసులతో చేతులు కలిపి మాఫియాను పట్టించడం హిస్టరీలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఒక గ్యాంగ్ డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసి కిడ్నాప్ చేసి బ్లాక్మెయిలింగ్కి పాల్పడింది. డబ్బులిస్తే వదిలేయడం, ఇవ్వకపోతే చంపేయడం చేశారు. అలా ఢిల్లీలో ఆ గ్యాంగ్ చాలా మంది ఇండస్ట్రియలిస్టుల్ని దోచుకుంది. అదే తరహాలో బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇంకా ఒరిస్సాలో దోపిడీలు చేశారు. అలా మన హైదరాబాద్లో ఆ గ్యాంగ్ అడుగుపెట్టింది, జైని టార్గెట్ చేసింది. ఆ గ్యాంగ్ కోసం 6 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చినట్టు, జైన్ టార్గెట్ చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే జైకి ఇన్ఫార్మ్ చేసి సెక్యూరిటీ ఇస్తామని చెప్పాం. అప్పుడు తను ఏమన్నాడో తెలుసా? వాళ్ళ వల్ల ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయ్యాయి. ఒక బిజినెస్ మ్యాన్ కొలాప్స్ అయ్యాడంటే అతన్ని నమ్ముకున్న వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. సో
నాకు సెక్యూరిటీ ఇవ్వడం కాదు, నాలాంటి బిజినెస్ మ్యాన్స్ని నమ్ముకుని బతుకుతున్నా లక్షలాది కుటుంబాలకి సెక్యూరిటీ కావాలి. అంటే ఆ ముఠా మీ సెల్లో ఉండాలి. అందుకు నేను హెల్ప్ చేస్తాను. అలా జై రిస్క్ తీసుకున్నాడు. తనకు తాను సెల్ఫ్ కిడ్నాప్ అయ్యాడు. తన కోసం అటు మాఫియా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వెతికేలా చేశాడు. క్వారీ దగ్గర మొదలుపెట్టి నైట్ వేప చెట్టు దాకా మాఫియాను పట్టుకోవడానికి జై వేసిన ప్లాన్సే అవి. తన మిస్సింగ్ కేసుని నీకప్పగించమని చెప్పింది కూడా జైనే. నీలాంటి సమర్థుడైన ఆఫీసర్ తనను చేస్తుంటే మాఫియాను పట్టుకోవడం ఈజీ అవుతుందని చెప్పి ఓ రకంగా తన కోసం అటు మాఫియా ఇటు పోలీసులు పోటీ పడేలా చేసి ఆ రేసుని ట్రాప్గా మార్చి మాఫియాని మనవల్లో పడేలా చేశాడు. జై నీకు దొరకలేదు, కానీ ఆ మాఫియా మనకు దొరికింది. కేస్ క్లోజ్. రిస్క్ అని ప్రాణాలు పోతాయని తెలుసు కూడా తనను తాను కాపాడుకుంటూ తన ఫ్యామిలీని కాపాడుతూ ఒక క్రూయల్ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్స్ని జై పట్టించాడు. ఎంటైర్ డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉంది. నువ్వెలా ఫీల్ అవుతున్నావు ఇళయరాజా? ఐఎమ్ షాక్డ్ సార్, టోటలీ షాక్డ్. జైని పట్టుకోవడానికి నేను ఏదో చేస్తున్నాను అనుకున్నాను, కానీ నన్ను అడ్డు పెట్టుకుని జై ఆ మాఫియాని పట్టుకుంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని నుంచి కోలుకోవడానికి తీరుకోవడానికి నాకు కాస్త టైం పడుతుంది. ఐ అండర్స్టాండ్. అందుకే కొద్ది రోజులు లీవ్ తీసుకో. టేక్ రెస్ట్. సో సార్, ఏమైంది సార్? ఏమైంది సార్? కమిషనర్ గారు ఏమన్నారు? షాకింగ్ న్యూస్ విన్నానయ్యా. ఫస్ట్ టైం చాలా పెద్ద షాక్ తిన్నాను. కొంపదీసి మిమ్మల్ని సస్పెండ్ చేశారా సార్? సస్పెండ్ చేసిన ఇలా అయ్యేవాడిని కాదు. సస్పెన్షన్ వేరయ్యా. రోజు క్రైమ్తో కాపురం చేసే నాకే క్రైమ్ థ్రిల్లర్ చూపించాడు. కమిషనర్ గారా సార్? సూర్యదేవర జయసూర్య. ది యంగెస్ట్ బిజినెస్ మన్, యూత్ ఐకాన్, సెలబ్రిటీస్కి సెలబ్రిటీ, వివిఐపి. ఏం గుండె వాడది! ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తాడు. వాడు మన డిపార్ట్మెంట్ కాకపోయినా వాడికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. అంతలా ఆయనేం చేశారు సార్? నీకు కూడా పేపర్ చదవడం, టీవీ చూడడం అలవాట్లేదా? పొద్దున్నే మీరు ఫోన్ చేశారని. అవునవును, నేను నీలాగే కమిషనర్ గారు కాల్ చేశారని వచ్చాను. ఆయన చెప్పేంతవరకు తెలీదు నిన్న రాత్రి ఏం జరిగిందో. నైట్ ఏం జరిగింది సార్? మేము జై కోసం ఒల వేస్తే జై ఒక గ్యాంగ్ కోసం స్కెచ్ వేశాడు. జై మిస్ అవ్వడం అంత డ్రామా. జై కోసం మనం వెతకడం డిపార్ట్మెంట్ చేసిన స్క్రీన్ ప్లే. పబ్లిక్ని డివోట్ చేయడానికి వేసిన ప్లాన్. తెర వెనక జరిగిందేంటో తెలుసా? వేట. కొంతమంది మాఫియా గ్యాంగ్ని జై వేటాడాడు. సింహాన్ని పట్టుకోవడానికి మనం అడవికి వెళితే ఆ అడవిలోని తోడేళ్లను సింహం వేటాడుతుందనే విషయం మనం తెలుసుకోలేకపోయాం. అంతా మనమే చేశామనుకున్నాం, కానీ చేసిందంతా జై. తనకు మాఫియా నుంచి థ్రెట్ ఉందని తెలియగానే
బయట పోలీసుని కాపులా పెట్టుకోకుండా, ఇంట్లో ముసుగు తన్ని పడుకోకుండా పందెం కొడిలా వచ్చాడయ్యా ఆ జై. మనకి తెలియకుండానే ఆ మాఫియాతో పెద్ద యుద్ధమే చేశాడు. మనం చూసినవి, చెప్పినవి, చేసినవి అంత జై ప్లానే. ఆఖరికి దేవీపురం ట్రిప్ కూడా. ఆట మనదేమో అనుకున్నాను, కానీ వేట తనది. చూడాలనుందయ్యా ఆ జైని, ఒక్కసారైనా నా కళ్ళారా చూడాలనుంది. యూనిఫాము లేకుండా డ్యూటీ చేసిన ఆ పోలీస్ కాని పోలీస్ని చూడాలనుందయ్యా. డబ్బుల్ని కాకుండా మనుషుల గుండెల్ని చూసిన ఆ బిజినెస్ మన్ని ఒక్కసారి చూడాలనుందయ్యా. తనే ఒక సైన్యమై తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ ఫ్యామిలీ మన్ని చూడాలనుందయ్యా. తన ప్రాణాలు పోతాయని తెలిసినా భయపడకుండా తన సాటి వారి గురించి ఆలోచించిన ఆ రియల్ హీరోని చూడాలనుంది. అతనితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుంది, సెల్ఫీ దిగాలనుంది. ఎప్పుడు వస్తాడు కనుకో, వెంటనే ఆ జైని కలవాలనుంది నాకు. ఓకే సార్. జై జై జై. చారు దిగరా. ఏమే అక్కడికి నన్ను చూడడానికి వచ్చారా లేక నెలల తరబడి ఉండిపోవడానికి వచ్చారా? ఈ లగేజ్ ఏమిటే? మా సంగతి సరే, మీరేమిటి ఇన్ని మూటలు తీసుకొచ్చారు? అవి మన జైసారి పొలంలో పడిన ధాన్యమే. ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పేసి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు కూడా తెచ్చాను. నాన్నరు జీడిపప్పు తేలేదా? గన్నేరు పప్పు కూడా తెచ్చాను రా, వెళ్ళి స్వాహా చెయ్యి. అయ్యో అవేం మాటలండి, పిల్లవాడు తెలియక తినేస్తే వాడి గతేం గాను. వీడి ఇనప మొక్కలు, రాళ్ల మొక్కలు తిన్నా అరిగించుకుంటాడే, వీడికి గన్నేరు పప్పు లెక్క. ఓయ్ మీనాక్షి, నీ ముక్కు పొడికేదే? అయ్యో ముక్కు పొడికేదండి. నన్ను అడుగుతావేమిటే? ముక్కు పొడికెక్కడో పడిపోయినట్టుందండి. ఇదిగో మోసేవాడికి తెలుస్తుంది బరువు. అజాగ్రత్త, ముక్కును పొడకుందో లేదో చూసుకోలేనంత అజాగ్రత్త. అవును, అభి దివ్యలు ఎప్పుడొచ్చారే? ప్రొద్దుటే వచ్చినట్టున్నారండి. మరి వస్తున్నట్టు నాతో ఒక మాట అన్నా చెప్పలేదు. నాతో చెప్పాను అన్నారు. చూస్తావేమిటా సామాన్ది? చారు ఇది పట్టుకోరా, పట్టుకో. ఎరా మొయిలేపోతున్నావా? తినమంటే కుంభాలు కుంభాలు తింటావే? ఆ డిక్కీ డోర్ వేసిరా. అభి దివ్య ప్రొద్దుటే వచ్చారా? అవునంకుల్, ఫస్ట్ బస్ కొచ్చాం. మాతో ఒక మాట చెప్పుంటే మాతో పాటు మీరు కారులో వచ్చేవారు కదా. అదే నేను చెప్పానంటీ. అమ్మ అన్నయ్య వద్దన్నారు. అంత మొహమాటం అయితే ఎలా అమ్మా? మేమన్నా పరాయి వాళ్ళమా? తాము ఎవరికీ భారం కాకూడదని వదిన గారు అనుకుంటూ ఉంటారండి. అయినా వాళ్ళు మనలా కాదు నాన్నారు. తేలిగ్గా వచ్చిందని ఏది ఫ్రీగా తీసుకోరు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఊరి నుంచి ఫ్రీగా పప్పులు ఉప్పులు తెచ్చానా? ఒరే, వాళ్ళ అభిమానంతో ఇస్తే కాదనలేక తెచ్చానురా. నమస్తే సార్, ఇప్పుడే వచ్చామండి. అవును సార్, అందరి ప్రయాణం బాగా జరిగిందండి. జానకిదేవి గారు వాళ్ళు కూడా వచ్చేసారు సార్. ఓకే సార్, అలాగే సార్, ఉంటాను సార్. ఎవరండి? ఇంకెవరే, మన జై సార్. ఆయన ఫోన్ చేశారా అంకుల్? అవునమ్మా, రేపు ఇంటికి కూడా వస్తున్నారట. మరి ఏమిటండి, నిన్న వేప చెట్టు దగ్గరికి ఎందుకు రాలేదండి? రారని నాకు ముందే తెలుసుగా. మీకు ముందే తెలుసా? సార్ మిస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు నాకు తెలుసు. నేను చెప్పానా మీకు? సార్ గురించి మీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? మరి మాకెందుకు చెప్పలేదు అంకుల్? అంటే అభి సార్ ఎవరితోనూ చెప్పొద్దన్నారా?
కనీసం నాతో అయినా చెప్పుండొచ్చు కదండి. ఆడవాళ్లకు సీక్రెట్ చెప్పడమే ఇంకేమన్నా ఉందా? మీ నోట్లో నువ్వు గింజైనా ఆగుద్దటే. ఐ లవ్ యూ నాన్నారు. ఎందుకురా? మిమ్మల్ని కిస్ చేయాలనుంది. ఎందుకట? మిమ్మల్ని గట్టిగా పొగడాలనుంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మిమ్మల్ని నమ్మి జే అంకుల్ మీకు తన సీక్రెట్స్ చెప్పినందుకు. మీ పొట్టలో ఏమి దాచుకోరు కదా. మీరు ఇన్నాళ్ళు ఈ సీక్రెట్స్ దాచారంటే మీరు చాలా గ్రేట్ నాన్నారు. ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా? ఇదేం బాలేదు అంకుల్. మీకంతా తెలుసు కూడా ఏం తెలియనట్టు మా దగ్గర నటించారు, మమ్మల్ని బాధ పెట్టారు. అది కాదురా అభి. మీ వల్ల మా అమ్మ ఎంత సఫర్ అయిందో తెలుసా? అతను కనిపించలేదని పోలీసులు మమ్మల్ని అనుమానించారు. మేము ఇల్లు విడిచి గుళ్ళో ఒక రోజంతా ఉన్నాము. మా అమ్మ నిద్రపోకుండా మా కోసం బెంగ పడుతూనే ఉంది. అదంతా మీ వల్లే కదా. సారీ అభి, సార్ కోసం తప్పలేదు. కావాలంటే ఇప్పుడే మీ అమ్మగారికి సారీ చెప్తాను.